అవండి రోయ్. ఎవరు ఎవరు మీరు? శామ్యుయల్ ఫెర్నాండో. ఓ తమరేనా? ఆంటోనీ ఫ్యాక్టరీ ఓనర్ కొడుకు. దేవుడి కోసం రాజ్యాన్ని వదిలి సెమినార్కి వచ్చారు గౌతమ్ బుద్ధులాగా. ఏంట్రా యేసు మార్గంలో ఇంకొకరు వచ్చారు. గాస్పెల్ గీతం సంగతి తెలిసింది కానీ ఫాదర్ కావడం అంత తేలికైన విషయం కాదు తెలుసా. ఆశపడి వచ్చి ఆ తర్వాత అది ఇది అనకూడదు. ఇక్కడ సౌకర్యాల కొరత కొంచెం ఎక్కువ. తెలుసు. ఇంట్లో బోలెడంత సొత్తు ఉండగా నీకెందుకు ఇదంతా? బ్రదర్ నా పేరు బగ్మన్స్. మిమ్మల్ని శామ్ అని పిలవచ్చా? సెమినార్కి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? బ్రదర్ బర్గ్మన్స్ ఎందుకు వచ్చారో అందుకే. ఇంట్లో తాగడానికి గంజి లేదు, తిండి కోసం వచ్చా. అలాగే బైబిల్ చదివా. నేను ధ్యానం కోసం వచ్చాను, ఇంట్లో అవకాశం లేక. థియాలజీలో ఒక వాక్యం ఉంది, సైతానికే బైబిల్ కంఠోపాఠమని. ఆ తర్వాత నాకు బైబిల్ తెలుసు, ఆకలి తెలుసు. నాకు బైబిల్ మాత్రమే తెలుసు. క్లాస్లో మీట్ అవుతాం. సైతాన్ అన్న, యేసు తమ్ముడు అని బైబిల్ చెప్తుంది. మరి అన్నకేగా ప్రాధాన్యత. ఏమంటారు? ఈ క్లాస్లోనే చూడండి, నాతో కలిపి 12 మంది సైతాన్ మనుషులం. కానీ ఒకే ఒక్కరు యేసు మనిషి. ఏంట్రా ఏమంటారు? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, ఒంటి చూపు చూస్తావే గాలి మీద పోయేదానా. ఏంటి అరుపులు ఇక్కడ? బ్రదర్ బర్గ్మన్స్, మీరే ఇక్కడ జరిగే మొత్తం ఇండిసిప్లిన్ కి కారకులు. చాలే ఊరుకోండి ఫాదర్. వాళ్ళ అమ్మా నాన్నని వదిలేసి మన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చారు. ఇదేమైనా చేయలా? వాళ్ళ కాస్త నవ్వితే పరలోకంలో ఉన్న దేవుడు ఏమైనా ఫీల్ అయిపోతారా ఏంటి? ఏం ఫ్రెండ్స్ ఏమంటారు? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, ఒంటి చూపు చూస్తావే గాలి మీద పోయేదానా. ప్రార్థన చేయలేదు. ఏంటలా ఉన్నారు? ఏదో పునీతుడు పట్టా కోసం ట్రైనింగ్ కోసం వచ్చినట్టు. ఓకే చపాతీ తింటారు, అసలు మాంసాన్ని ముట్టుకోరు, ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడరు. రోజు మీరు 5-6 సార్లు ప్రార్థన చేస్తారు. ఎందుకు ఇంత కష్టపడ్డా? సంతోషంగా ఉండకూడదని ఏ బైబిల్లో చెప్పలేదు. తినండి. కడలి అల మీద బ్రదర్ బర్గ్మన్స్, లోపల ఏం చేస్తున్నారు? దయచేసి తలుపు తెరవండి. నువ్వు వెళ్ళమ్మా. క్రీస్తు మీద ఒట్టు. వద్దు ప్లీజ్, ఎవరికి చెప్పకండి. మీరు చెప్తే ఇక్కడ అందరూ నమ్మేస్తారు. ఆ తర్వాత నన్ను సెమినార్లో ఉండనివ్వరు. నన్ను నమ్ముకునే ఒక పెద్ద కుటుంబం ఉంది బ్రదర్. ప్లీజ్, 4 తమ్ముళ్ళు చదువుతున్నారు. 2 చెల్లెళ్ళకి పెళ్లి చేసి పంపాలి. మీరు గనక బయటకు చెప్తే నా కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది, మా పరువు పోతుంది. ప్లీజ్ చేయకండి. ప్లీజ్ 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 క్షమించి వదిలేయండి. నేను చెప్పేది వినండి. అవును, నేను చేసిన పాపమే. దానికి ప్రాయశ్చిత్తంగా ఏం కావాలన్నా చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట కాస్త వినండి బ్రదర్. అవును, నేను పాపినే. నేను చేసిన మొదటి పాపం మీలాగా స్థితిగల కుటుంబంలో నేను పుట్టకపోవటమే. నన్ను క్షమించమన్నానా? క్షమించమన్నానా? నేను చావుకి భయపడటం లేదు.
నీ పాపానికి భయపడుతున్నాను. అచ్చయ్ ఆబ్రా, ఎవరా నువ్వు? ఆ? పవిత్ర సేవీర్వా? ఒక పేదవాడి మనోవేదన అర్థం చేసుకోలేని నువ్వు ఆ దేవుడి పేరు చెప్పేది? లేదు, ఇప్పుడు నేను చంపకూడదు. నువ్వు జీవించాలి. పాపాన్ని నీ కళ్ళారా నువ్వు చూడాలి బిడ్డ. పాపంలో నువ్వు తలకిందుల వారి, అప్పుడే నా పగ తీరేది. చూడు బర్గ్మన్స్, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరిలో నువ్వే గట్టివాడివి. నీకు తెలిసినంతగా నాకు కూడా బైబిల్ తెలియదనుకో. దేవుని ముందు సుపీరియర్ని క్షమాభిక్ష కోరుకో. కోరను. ఎంత గొప్పవాడినైనా క్షమాభిక్ష మాత్రం నేను కోరను. బర్గ్మెన్స్, ఇక మీరు వెళ్ళొచ్చు. పవిత్రుడా, ఇప్పుడు మన ఆట మొదలైంది. రెట్టింపు రుణం త్వరలోనే తీర్చుకుంటాను. ఏం బిడ్డ? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, కొంటె చూపు చూస్తావే. సాయ తలుపు తెరవే. ఎవరు? తోసుకొడుకని తలుపు తీయమనరా. అమ్మా. నీ తల్లి తలుపు తీస్తావా ఇరిసిమంతవా? అమ్మా. నీ అమ్మ లేపరా. ఒరి తామసా, పిలవగానే వచ్చి తలుపు తెరవద్దేంట్రా? పో తలుపులు పో. ఎవరన్నా వస్తో కేక రోయ్. ఏయ్ వద్దు సాయం. ఒరే, నీ అమ్మ చచ్చిపడుందిరా. వారిని శవనట్టు పడుకున్నావా? ఓయ్ మాదాసు, ఉండి సాయం చచ్చిపోయిందిరా. శవాలు పెట్టి తెప్పించు. రేపు ఏర్పాటు చూడమని చెప్పు. ఒరే, ఎవర్రా సచ్చింది? మన గుండెది లేదు సాయమేరే. నిన్న వాంతపు సచ్చిందే. తర్వాత సచ్చేది నువ్వే తాత. ఇది పోయేదన్నట్టు కట్టి కూడా మొలవదు. ఎప్పటికైనా ఈ కంపకుండా సచ్చినందుకు సంతోషించు. ఇలా చూడు కిట్టి, ఇది దేవుడు బిడ్డలుండే కరుణాలయం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? అది అట్నే పడుంటే గబ్బు కొట్టుద్ది కదయ్యా. ఏడకి మాస్క్ రావడానికి పుల్లు దాయించింది. మళ్ళా కస్తోద్ది. ఇలా ఆలయం వెలివేసిన వాళ్ళ కోసం ఊరు బయట బంజరు భూమి ఉంది కదా, అక్కడికి తీసుకోండి. రక్తాలు ఇటురాయే, లోనికొచ్చి పడుకోయే, మంచె మీద తొంగుంటే మంచు పొగ్గగిల్లి పోతాదే. అట్టగా పెట్టి పాతేయండి. అదంతా కుదరదా? పెట్టలే. ఇప్పుడు పెట్టానికి తెమ్మంటావా? ఇదిగో పాత ఐస్ పెట్టే. తీసుకురా తీసుకురా తీసుకురా. అది ఐస్ పెట్టే కాదు. అందులో పూర్తి చేయండి రా. ఓరా అవతల లాగి పారేరా. ఏదో ఆకాశం ఊడిపడ్డట్టు కొక్కెట్టి ఏడ్చేస్తాడు. ఎంగులు కొట్టు. ఆడుకొచ్చావు పేగ తీసుకెళ్తా.
తొందరగా తీసుకురండి రా ఎక్కుతా ఉంది. కిట్టి కుంటిది పెట్టలేకి వెళ్ళింది కానీ దాని కాలు పెట్టలేకి వెళ్ళినట్టుంది. అది ఇరిసి లోపల తోసేరా? అది సచ్చేసావరా? ఇరిసి లోపల తోసాయి. ఏంద్రా చేసి సిగ్గు సచ్చినోడా, ఉంపుడు దాన్ని పెట్టిన కూడా తీసుకొచ్చినావా? ఈడెవడు నీకు వాసుడా? నాకు తెలవ కడగతున్నా ఈ పాపాన్ని కూడా తిండి పోషించమంటావా ఏంటి? ఊరికి అరవక, ఆడేదో ఆకలేసి వచ్చి ఉంటాడు. పోరా పో. ఎందుకు పొమ్మంటనా? ఆ నెత్తకొచ్చి పెట్టుకో. ఈ పాపాన్ని నా తలకి నా కూతురు తలకి ఎవరు గబ్బు ముండా? నువ్వు ఆకిలి ఎత్తుకుంటే వెళ్ళావే, ఆ గబ్బు ఏడకొచ్చి అంటే నరికి పాతాను. నా కొంపలో సిచ్చెట్టడానికి వచ్చావేంద్రా? ఏట్రా సూత్రం, గుడ్లు తోడు పారతానే అనుకున్నావు. పోతకే ఇక్కడ కథలు ముత్తాలండి, కథలు ముత్తాలు మిస్టేక్ దొరకు పట్టణ పట్టణ పట్టణే తవరి కోసం ఎన్ని చేపలు, సొందువాళ్ళు, కొరమీన్లు, నత్తలు, మట్టి గడుసులు, ఈలసలు, పూసలు, కాటం ధర ఇష్టపడి పూసలు. సార్ తీసుకుపోండి సార్, తీసుకుపోండి సార్, తీసుకోండి సార్. నీ మొహంలోని కళం చూసి పోనీ వేరవని 30 రూపాయలు సరికి 15 రూపాయలకి ఇస్తున్నా. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, 15 రూపాయలు ఇవ్వండి, 15 రూపాయలు ఇవ్వండి సార్. 15 రూపాయలు సార్, మీకొద్దు నాకొద్దు, ఓ రూపాయి తగ్గించుకోండి. 14 రూపాయలు, 14 రూపాయలు ఎత్తుకొని చూసేసుకోండి సార్. ఏందిరా పోజా, ఏం మాట్లాడుతున్నా? నువ్వేంది ఎడకొచ్చి చేపలు కొని పైసలు కొండ పోతావా? ఏంది అడిగేవాళ్ళు లేరనా? చల్లిసనా ఇట్లా డబ్బులు తీరా, 14 రూపాయలు ఇవా ఆడుకుని తీసుకెళ్ళవయ్యా. ఓ 2 రూపాయలు తగ్గింది తీసుకోయా. చెప్పాడు 2 రూపాయలు తగ్గించుకుని 12 రూపాయలు చేపలంటే వాళ్ళు కలిస్తే ఎవడు చేపలు అంటడానికి పోకూడదు, అప్పుడు తెలుస్తుంది ఎట్టా చేపలు తింటారో అని. అట్టనా? అది చేపలు తింటా మానేస్తారా? ఆనాక నువ్వే తింటావేంది మట్టినా? యాదవ చెప్పొచ్చు. నేను కొత్తగా ఈ ఊరు చర్చికి ఫాదర్ గా వచ్చాను. ఫాదరో గాడియనో ఎవరైతే ఏంటి పని కానీ చేద్దాం. ఫాదర్ స్తోత్రం, ఫాదర్ స్తోత్రం. మన ఊరు చర్చికి కొత్త ఫాదర్ గారు వచ్చారు. స్తోత్రం. ఏంటి వాళ్ళ ఉన్నావు సావే? చూసారయ్యా చర్చికి ఏ గది పెట్టిందో. నెమ్మది. ఈ ఊళ్ళో క్రైస్తవులు ఎంతమంది? అంటే ఇప్పుడంటే మనోళ్లే 118 మంది ఉన్నారండి. అందరూ క్రైస్తవులేనండి. విశ్వాసం గురించి అడగకుండా ఉంటే మనకు మంచిదండి. ఫాదర్ అయ్యా, అయ్యా 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 ఆగండి అయ్యా, ఆగండి అయ్యా. అయ్యా తమరు అట్నే లోపల కూర్చుంటే కలిసేవండి అయ్యా. ఇట్లాంటి చోటి ఏం చేస్తారో తెలవట్లేదు. ఏండా ఎవరైనా పుట్టుకోమంటే కబురు చేస్తానండి, వచ్చి ప్రార్థన చేస్తానండి. అయ్యా తమరు ఈ ఫోన్లో ఇలా వచ్చి పట్టుకో. వస్తున్నానయ్యా. రండి అయ్యా రండి. ఎవరు రాలేదేంటి? ఎవరు రావాలండి? ఊరి వాళ్ళు. ఊరోళ్ళ
పిల్లలాడకపోవాలి కదా అందుకని ఈయనే వచ్చారు. ఎండి చేపలు కొనడానికి వచ్చారా? ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారు. ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారని చర్చిదాస్ చెప్పారు. సరే పోన్లే అని చర్చి దగ్గరికి తీసుకొచ్చాం. మా పనులు కట్టు పడకుండాను. ఏముంది, మంచి వయసులో ఉన్న చర్చికి రావాలి, అంతే కదా. ఈ వ్యవహారం సాగదండి. నలుగురు ముసలములు వస్తే నేను వస్తాను సామే. అదేటాగా ఆదివారం వస్తే నా మొగుడు ఎండి స్థాపన చూసిన పిల్లిలా నన్ను చుట్టేస్తుంటే ఇదిగో సావులోనయ్యా, చర్చ్ గురించి దేవుడి గురించి తవరు మాకు చెప్పక్కర్లేదు. కావాలంటే మేమే తవరకు చెప్తాం. నీ బతుకి నువ్వు చెప్పొచ్చావే. నీ ఎవరం ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు చేపలకి వెళ్ళడం, సంద్రంలో సరుకులు మార్చడం. This is a samular. Samular is a goods. I am a dasu. Okay? ఫాదరయ్య ఇది టేపిటి కదా, ఇదేటికి? ఇది టేప్ పెట్టే. ఇందులో మాట్లాడితే నేను చర్చికి తీసుకెళ్లి యేసు ప్రభువుకి వినిపిస్తాను. ఇందులో ప్రార్థన కూడా చేయొచ్చు. రండి మాట్లాడండి. మేము ఏస్తో తినగానే మాట్లాడుకుంటాం. చచ్చినాక పైకి పోయేటప్పుడు మాట్లాడండి అయ్యా. అడలమ్మా, నా సంతతికి కూడు గూడు ఇచ్చి సల్లంగా చూడతాలే. తర్వాత ఎవరు? ఏం చెప్పాలో తెలవట్లేదే, సిక్కు ముచ్చేస్తుంది. మీరండి. మేరీ మాత, నా మొగుడు తాగి తాగి డబ్బులన్నీ కలిసి ఎడుతున్నాడు. వాడికి మంచి బుద్ధి ఇయ్యమ్మా. నిన్ను ఏడుకుంటున్నానమ్మా, నా బిడ్డని సల్లంగా చూడమ్మా. నాకు మాటలు రాట్లేదే. తట్టుకోలేకపోతున్నారమ్మా. ఇంకా చూసారా పాదరా? పిల్లలు కుదురుగా కూకుని చదవట్లేదు సామే. చక్కగా చదువుపేలా చూసామే. నా మీద చెయ్యడిందో రాయిచ్చు కొడతా, చెవులు పిండాక్తా. సరే చెయ్యి వేయను. నీ పేరేంటి? నీ పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. ఇందులో మాట్లాడతావా? రా, వచ్చి మాట్లాడు. ఏదోటి మాట్లాడు. ఏమనిపిస్తే అది మాట్లాడు. రే కుక్క నాక పంది, దొంగ నాకుండే. రే ఇంకో బాలెళ్ళి తిట్టతాను రా. రే నువ్వు రా. ఈ పాలు నేను చక్కగా మాట్లాడతాను. రే పిడత మొహమా, ఉడత మొహమా, పెద్ద పుడిగివారా నువ్వు? మాట్లాడు. రే దున్నపోతా, ఆంపోతా, కొడితే బుర్రకాయ స్థితికొద్ది. తర్వాత నీ చూపడం నాశనం కొండే.
మాట్లాడు. బుర్ర సింత పిక్కలా సిట్ల కొడతా. సరే ఇంకేమనిపిస్తుందో మాట్లాడు. నీచపోడా నాశనం తర్వాత ఏమనుకున్నావో మాట్లాడు. రే సిగ్గులేనోడా. ఇంకా మాట్లాడు. రే దున్నపోతా ఆపొద్దు, పోతా మాట్లాడు. నాశనాకొండే. అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే అది మాట్లాడు. నాకేం అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా. యాడుంది మా అమ్మ? యాడున్నావే అమ్మ? నన్ను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? మా అమ్మ యాడుంది మా అమ్మ? నాకు కావాలా. యాడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా నిట్టయ్యా యాడున్నావురా? కిట్టి